మోకాళ్ళ నొప్పులు ఇంతకుముందు చెప్పినట్టు అసలు చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకు మోకాళ్ళ నొప్పులు ఇంతగా పెరిగిపోవడానికి కారణాలు ఏం చెప్తారు? మెట్లు దిగడం అన్నది చాలా హ్మ్. ఫ్రీక్వెంట్‌గా చేస్తూ ఉంటారు. యంగ్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ. ఎక్కువ ఓవర్‌గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్న వాళ్ళు కానీ, లేదంటే కొంతమందికి జాబ్స్ కూడా అట్లా ఉంటాయి. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఈస్ మ్యాండేటరీ పర్ డే. కానీ ఎక్సెసివ్ అయిపోయినా, టోటల్‌గా లేకపోయినా కూడా వాళ్ళకి ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండా ఈవెన్ న్యూట్రిషన్ గ్యాప్స్ వల్ల కావచ్చు, ఫుడ్ అబ్జార్ప్షన్ అవ్వకపోవడం వల్ల, డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇది ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవ్వడము, కొంచెం హెల్త్ డిస్టర్బ్ అవ్వడము, ఈ ఫ్లూయిడ్ ఎళ్ళిపోవడము బోన్స్ మధ్యలో. అందుకని దానివల్ల మోకాలు నొప్పులనేవి చాలా యంగ్ ఏజ్‌తో సంబంధం లేకుండా అందరికీ వస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు వచ్చాక ఏమన్నా సొల్యూషన్ ఉందా? త్వరగా అవి రాకుండా ఉండడానికి క్యూర్ అయ్యే సొల్యూషన్ ఏమైనా ఉందా మీ దగ్గర? మీరన్నట్టు మోకాలు నొప్పులు వచ్చినా కూడా హ్మ్. ఇంకెక్కువ అగ్రివేట్ అయ్యి సర్జరీ చేసుకునే స్టేజ్ ఎళ్ళకుండా హ్మ్. చూసుకోవడానికి కూడా మనకి గ్రాండ్ వాక్ అన్నది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఓకే. ఇది సప్లిమెంట్ యాక్చువల్లీ న్యూట్రిషనల్ సప్లిమెంట్. మోకాలు నొప్పులు రాకుండా మనకి కార్టిలేజ్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి, మనకి మూవ్‌మెంట్ అంటే మోకాలు నొప్పులు వచ్చిన వాళ్ళకి నార్మల్‌గా స్టిఫ్‌నెస్ ఎక్కువ ఉంటుంది. అవును. మార్నింగ్ లేవగానే స్టిఫ్ అనిపియడము, పట్టేసినట్టు అనిపియడము, కొంచెం నడుస్తుంటే కూడా వాళ్ళకి మూవ్‌మెంట్ చేయడానికి రాదు లెగ్. ఒక ఏజ్ తర్వాత మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం అనేది ఉంటుంది. అవును. అరిగిపోకుండా ఇదేమైనా కాపాడుతుందా? డెఫినిట్‌గా గ్రాండ్ వాక్ మనకి మోకాల్లో గుజ్జు అరిగిపోకుండా హెల్ప్ చేస్తుందండి. అరిగిపోకుండా ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా కూడా మనకి రీస్టోరేషన్ కోసం హెల్ప్ చేస్తుంది. అంటే మనకి దీంట్లో అన్ని నేచురల్ ఇంగ్రీడియెంట్సే ఉన్నాయి. 8 ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి దీంట్లో యాక్చువల్లీ. ఒకటి కాండ్రైటిన్, గ్లూకోజమైన్, బాస్విలియా సెరాటా ఎక్స్ట్రాక్ట్, పైనస్ జెనార్డినా బార్క్ ఎక్స్ట్రాక్ట్, విటమిన్ సి, కొలాజన్, కర్క్యుమిన్, పైపరిన్ అన్ని 8 ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మనకి హై డోసేజెస్‌లో తీసుకున్నారు. అంటే క్లినికల్ ట్రయల్స్‌లో తీసుకున్నప్పుడు ఎలా అయితే అవి వర్క్ అయ్యాయో, సేమ్ అట్లానే అంతే హై డోసేజెస్‌లో దీంట్లో తీసుకోవడం జరిగింది. అందుకని మనకేంటంటే ఇవి స్వెల్లింగ్ కూడా వాపు ఉన్నప్పుడు, ఆ స్వెల్లింగ్ తగ్గడానికి, ఈవెన్ పెయిన్ రిలీఫ్ ఇవ్వడానికి కూడా ఒక ఎక్స్‌టెంట్ వరకు హెల్ప్ చేస్తుంది గ్రాండ్ వాక్. ఎలా వాడాలి దీన్ని? దీంట్లో సాషేస్ ఉంటాయండి. 7.5 గ్రామ్స్ సాషే ఒకటి ఉంటుంది. ఫుడ్ తిన్న తర్వాత సాషేని వాటర్‌లో మిక్స్ చేసుకొని ఆఫ్టర్ తాగేయడమే లంచ్. ఆఫ్టర్ లంచ్. ఇట్లా 3 మంత్స్ వరకు యూజ్ చేస్తే డెఫినిట్‌గా సిగ్నిఫికెంట్ రిజల్ట్ కనిపిస్తుంది. ఎక్కడ దొరుకుతాయి ఇవి? ఇది ఇక్కడ స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్‌కి ఎవరైనా కావాలని కాల్ చేస్తే మా డైటీషియన్ టీమ్ ఉన్నారు. వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. అంటే గ్రాండ్ వాక్ యూజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి డైట్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏం చేసుకోవాలి అని టోటల్ గైడెన్స్ అనేది ఓకే. ఉంటుంది. ఓకే. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు వాడితే 3 నెలల్లో రిజల్ట్ కనిపిస్తది. కంటిన్యూ‌గా 3 మంత్స్ వాడాలి. రాకుండా ఉండాలంటే కూడా గ్రాండ్ వాక్ వాడాలి అని చెప్తున్నారు. థాంక్ యూ అబితా గారు. థాంక్ యూ.